ఎవరు ఫ్రెండ్? Here friend. ఎవరు ఫ్రెండ్ గా ఉన్నాడు? Who is your friend? ఫ్రెండ్ అనేవాడు ఎవరు? There is no friend in this world. అందరు కూడాను వారి వారి స్వార్థం ఆశ్రయించుకొని వారి వారి స్వార్థం పురస్కరించుకొని వాడు జీవిస్తూ ఉంటున్నాడు. Each one is selfish and carries on the life out of selfishness. ఫ్రెండ్షిప్ అంటారు. They say friendship. మీరు బాగా అర్థం చేసుకోండి. షిప్ అంటే ఏంటి? You understand clearly what do you mean by ship? షిప్ అంటే పడవ, స్టీమర్. Ship. ఇది ఎక్కడ ఉంటుంది? Where is the ship? సముద్రంలో ఉంటుంది. It is in ocean. కాబట్టి ఈ షిప్ ఫ్రెండ్ని షిప్ చేస్తున్నాడు, ముంచి వేస్తుంది సముద్రంలో. Therefore this friendship will immerse the ship. ఈ షిప్ ఫ్రెండ్ని ముంచి వేస్తుంది సముద్రంలో. This ship friend will immerse in ocean. Therefore it is ship. ఏ విధంగా ముంచి వేస్తుంది? How does it immerse? వారి అనుకూలములకు నీవు అనుసరిస్తున్నా నీవు సరిగా తేలుతుంటావు. In state of convenience you will naturally float. వాడి అభిష్టములకు ఏమైనా నీ విరుద్ధంగా మారితివా? If you turn against his desires, ఇంకా ఎన్ని విధములైన హింసించడానికి కొనుక్కుంటాడు. he will try to hurt you in every possible way. కనుక నీవు మొట్టమొదట తేజ దుర్జన సంసర్గం. Therefore first thing, run away from the bad company.